హలో వ్యాస్, నేను మీ సుభాష్ని వరకు. హాయ్ అండి. నేను ఇంతకుముందు డిప్రెషన్ ఒకటో వీడియో చెప్పాను కదా. ఇప్పుడు డిప్రెషన్ కోసం అసలు డిప్రెషన్ ఏ కారణాల వల్ల వస్తుంది చెప్తున్నానండి. అసలు డిప్రెషన్ అంటే వయసుతో సంబంధం ఉండదండి. ఫస్ట్ ఇది వయసుతో సంబంధం ఉండదు. ఆర్థిక సమస్యల వలనైనా రావచ్చు, కుటుంబ సమస్యల వలన రావచ్చు, ఆరోగ్య సమస్యల వలన రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల రావచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చండి. ఫస్ట్ ఆర్థిక సమస్యల వలన వచ్చే డిప్రెషన్ అయితే పూర్తిగా వాళ్ళు అసలు స్టార్టింగ్ నుంచి సరిగా వాళ్ళ మెయింటెనెన్స్ సరిగా లేదనేసే మనం చెప్పుకోవచ్చు. రెండు, కుటుంబ సమస్యలు అండి రకరకాలు ఉంటాయి. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మిస్అండర్స్టాండ్లో ఉంటారు, కొంతమంది పిల్లలు సరిగా వినరు, కొంతమంది బర్డెన్స్ ఎక్కువ అవుతాయి. ఇది మూడు, ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్, డయాబెటీస్ ఉన్నా సరే వాళ్ళ హార్మోన్స్ నుంచి డిప్రెషన్లోకి వెళ్తారు. ఇది యాక్చువల్లీ డిప్రెషన్ అండి మనతో పాటే ఒక 2 వారాలు ప్రయాణించింది అనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. కాకపోతే అది ఇంకొక స్టేజ్కి వెళ్తుందనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అదే సైకలాజిస్ట్ అయినా సైకాలజిస్ట్ అయినా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఓన్లీ కౌన్సిలింగ్ చేసి వదిలేస్తారు. అసలు ఇలా మనం మానసికంగా మేము ఇలా ఫీల్ అవుతున్నామండి, కాకపోతే ఈ మనుషులను చూస్తే మాకు నచ్చడం లేదండి, కాకపోతే ఈ మనుషులను చూస్తే నచ్చడం లేదు. ఇప్పుడు డిప్రెషన్ కూడానండి అందరినీ చూస్తే నచ్చుతుంది, కొంతమంది వ్యక్తులను చూస్తేనే నచ్చదు. అది కూడా మనం ఆ సైకలాజిస్ట్కి చెప్పాలి, మాకు వీళ్ళని చూస్తే నచ్చడం లేదండి అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. వీళ్ళ మీద అప్పుడు వాళ్ళు పాజిటివ్గా మనకి థింక్ చేస్తారు, అది కాదు మీరు ఇలా థింక్ చేయడం తప్పు, ఇలా ఇంకప్పుడు డిప్రెషన్ తగ్గుతుందండి. అసలు యాక్చువల్లీ డిప్రెషను ఏ వయసుతో సంబంధం లేదండి. ఇదే ప్రాబ్లం. కుటుంబంతో వాళ్ళకి కలవరేంటి. యాక్చువల్లీ మన మనసులో ఉన్న బాధని ఖచ్చితంగా మనకు ఒక ఆప్తులు, మన లైఫ్లోనే ఎవరో ఒకరు మనకి ఒక ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, తల్లిదండ్రులైనా అవ్వచ్చు, అక్క చెల్లెలైనా అవ్వచ్చు, అన్నదమ్ముడైనా అవ్వచ్చు, మేనమామైనా అవ్వచ్చు, మన రిలేషన్ అయినా ఎవరైనా అవ్వచ్చు. కాకపోతే మన ఫ్రెండ్ ఖచ్చితంగా మనకు ఒక మంచి, మనం అంటే ఇష్టపడిన ఒక ఫ్రెండ్ అయినా ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు మనకు నచ్చిన వాళ్ళు. కదా మన పిల్లలైనా అవ్వచ్చు. మన బాధని వాళ్ళకి షేర్ చేసుకోవాలండి. మన రోజు దైనందిగా మనం చేస్తే అప్పుడు వాళ్ళు మనకి మోరల్ సపోర్ట్ ఇస్తారు కదా. మనం వాళ్ళకి అదే పిల్లలు కానీ ఇలాగ డిప్రెషన్తో బాధపడితే వాళ్ళు మనకి చెప్పుకోవాలి, అప్పుడు మనం వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తామండి. ఖచ్చితంగా బయటపడతారు. యాక్చువల్లీ ఈ డిప్రెషన్ అనేది కొంతమందిని చూస్తేనే వస్తుందండి. అదైతే మాత్రం 100%. ఎవరి డిప్రెషన్ అయినా అందరినీ చూస్తే రాదు, కొంతమందిని చూస్తేనే వస్తుంది. అది ఖచ్చితంగా మనతో ఒక 2 వీక్స్ మనం ఆ డిప్రెషన్లోనే ఉన్నామంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు రేపు నేను మళ్ళీ ఆర్థిక సమస్యలు అన్నాను కదా, ఆర్థిక సమస్యల నుంచి ఎలా నెట్టుకు రావాలన్నది రేపు వీడియోలో చెప్తానండి. ఇంకా మనం పోవాలి అంటే ఈ డిప్రెషన్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మన బాధని ఇంకొకరితో షేర్ చేసుకోవాల్సిందే. న్యూట్రిషన్ ఫుడ్, ఫైబర్, ప్రోటీన్ ఫుడ్ తినాల్సిందే. హార్మోన్స్ నుంచి వచ్చే డిప్రెషన్ అయితే ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తింటే ఖచ్చితంగా డిప్రెషన్ తగ్గుతుంది. ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్స్ మై ఛానల్ వరకు సుభాషిణి.